నిర్భయ కేసులో సుప్రీం తీర్పు మహిళా విజయమన్నారు అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి ఈ తీర్పు హెచ్చరికలా ఉంటుందంటున్న స్వాతి లక్రాతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రాతో మాట్లాడదాం. ఏంటి ఈ శిక్షను చూస్తే సరైందే శిక్ష అని అనిపిస్తోందా? చాలా సంతోషం అండి. ఇలాంటి జడ్జ్మెంట్ చూస్తే అంటే ఒక రకంగా డెటరెన్స్ కూడా ఎవరైనా ఇలాంటి చేసుకోవడానికి థింక్ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా, అంటే ఒక డెటరెన్స్ లాగా ఉంటుంది. ఇది చాలా సంతోషం మన మహిళల కోసం. ఇట్ ఈస్ వెరీ గుడ్ జడ్జ్మెంట్. ప్లస్ ఢిల్లీ పోలీస్ తరఫున చేసిన మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. వాళ్ళకి కూడా అంతే కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఒక రకంగా మహిళల కోసం ఒక విక్టరీ ఉంది. ఇంత మంచి జడ్జ్మెంట్ కోర్టు ద్వారా అంతే లైఫ్ ఏ మృత్యు జడ్జ్మెంట్ ఇచ్చారు. సో నాకు అంటే చాలా మంచి అనిపిస్తుంది. మహిళల కోసం దిస్ ఇస్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా డెత్ పెనాల్టీ, డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు అపీల్స్కి వెళ్తున్నారు మళ్ళీ. కానీ అంటే మన జ్యుడిషియరీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఇలాంటి జడ్జ్మెంట్స్ చూస్తే మన ఎవరైనా ఇలాంటి చేసుకోవడానికి వాళ్ళకి వ్యూ కూడా ఉంటే, లేకపోతే ఆలోచన కూడా ఉంటే ఇప్పుడు ఒక డెటరెన్స్ లాగా ఉంటుంది, వాళ్ళు చేయరు. కానీ నిర్భయ కన్నా కూడా చాలా సందర్భాల్లో అత్యాచార ఘటనలు, ఇంతకంటే భయంకరమైనటువంటి అత్యాచార ఘటనలు జరిగాయి. కానీ ఎక్కడ యావజ్జీవ శిక్షకు మాత్రమే పరిమితమయ్యారు, 20 ఏళ్ల శిక్షకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ నిర్భయ చట్టంలో ఉరిశిక్ష అంటే కొంచెం ఎలా అనిపిస్తోంది? అంటే ఇప్పుడు నాకు ఇంకా ఇలాంటి జడ్జ్మెంట్స్ రావాలి. ఇలాంటి కేసెస్లో ఇలాంటి జడ్జ్మెంట్స్ తప్పనిసరిగా వస్తేనే ఒక రకంగా డెటరెన్స్ ఉంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్లే సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల కేసు ట్రయల్స్లోనే వీగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా. ఇప్పుడు అందుకే మన భరోసా సెంటర్ లాంటి సెంటర్స్ మేము పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ కేసెస్ కూడా మేము ప్రాపర్గా మానిటర్ చేస్తున్నాము. సో ఈ నిర్భయ లాంటి కేసెస్ గురించి, ఇలాంటి కేసెస్ గురించి మన ఈ భరోసా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్గా, టోటల్గా సపోర్ట్గా, లీగల్ కానీ మెడికల్ కానీ ఈ అన్ని సపోర్ట్గా ఈ సెంటర్ పెట్టడం జరిగింది. ప్లస్ ఈ కేసెస్ అంటే కన్విక్షన్ వచ్చిన వరకు మేము మానిటర్ చేస్తాము. సో అట్లా అంతే హైదరాబాద్ సిటీలో మేము ఏర్పాటు చేసాము. తప్పనిసరిగా ఇలాంటి కేసెస్ వస్తే వీ విల్ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్. అంటే హైదరాబాద్లో కూడా ఒక అభయ ఘటన జరిగింది. అప్పుడు 20 ఏళ్ల సైబరాబాద్లో అభయ ఘటన సంబంధించి కేసు కూడా వర్డిక్ట్ వచ్చింది. కానీ అందులో కూడా యావజ్జీవ శిక్ష అనేదే పరిమితం మాత్రమే అయింది అక్కడికి. అది అంటే జ్యుడిషియరీ వాళ్ళే, ఐ కెనాట్ కమెంట్ ఆన్ ద జడ్జ్మెంట్. ఓకే, హైదరాబాద్ను మినహాయిస్తే విజయవాడలో కూడా చాలా సంచలనం సృష్టించినటువంటి ఆయేషా కేసు. కానీ ఇప్పటి వరకు నిందితులు దొరకలేదు. దొరికినటువంటి నిందితుడు నిర్దోషి అని బయటపడ్డాడు. అంటే చూస్తే ఏమనిపిస్తోంది ఈ వ్యవస్థకు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఏమనుకుంటున్నారు? అందుకే నేను చెప్తున్నాను, ఈ భరోసా సెంటర్ లాంటి సెంటర్స్ హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే మహిళలకి మద్దతుగా ఇలాంటి సెంటర్స్ మేము హైదరాబాద్ సిటీలో పెట్టాము. అండ్ హోప్ఫుల్లీ మేము ఇంకా అంతే మహిళల కోసం ఇంకా చేయగలుగుతాము. మీ దగ్గర ఎన్ని కేసులు ఇలాంటివి, ఈ షీ టీమ్స్ చీఫ్గా మీరు ఉన్నారు కాబట్టి ఇలాంటి కేసులు ఎలా వస్తూ ఉంటాయి మీ దగ్గర? ఎంత హీనియస్ కేసెస్ ఇక్కడ లేదు. మేము అంతే ఎంత హీనియస్ చూడలేదు. కానీ ఏదైనా కేసు వస్తే మేము అన్ని కేసెస్కి ఒక ఇంపార్టెంట్ కేస్ లాగా చూసి ముందుకు వెళ్తున్నాం. నిర్భయ కేసులో ఇప్పుడైతే తీర్పు వచ్చింది. దీన్ని చూసి మహిళలకు నిజంగా ఒక భరోసా అనేది కలుగుతుందా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ వరకు వస్తారని మీరు ఆశిస్తున్నారా?
అదే మేము ప్రతిసారి చెప్తున్నాము, ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ అయితే మన దగ్గర రావాలి. అంతే చిన్న ఘటన కూడా ఉంటే మన షీ టీమ్స్ కూడా ఉన్నారు చూసుకోవడానికి. వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. అండ్ ఎవరైనా ఇలా అంటే చిన్న అంటే ఈవ్ టీజింగ్ కూడా చేస్తే, ఈవ్ టీజింగ్తోనే అంటే ఈ పెద్ద ఘటనలు జరుగుతుంది. సో అందుకే ఇంగ్లీష్లో చెప్తున్నారు నిప్పింగ్ ఇట్ ఇన్ ద బడ్. సో అంతే చిన్న ఘటన మేము ఏదైతే అనుకుంటున్నాను దానికే స్టాప్ చేస్తే ఈ పెద్ద ఘటన రాదు. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటివి బయటికి చెప్పుకోకపోవడం, అలాగే పోలీసుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు కూడా రాని ఘటనలు చాలా ఉన్నాయి కదా. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నాను, దయచేసి మా మీద నమ్మకం పెట్టాలి, మీరు రండి, మేము తప్పనిసరిగా హెల్ప్ చేస్తాం. అంటే మీరు మాత్రం మానిటర్ చేస్తే, మీరు మోటివేట్ చేస్తేనే కొన్ని కేసులు వాళ్ళు పేర్లు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అభయ ఘటన చూస్తే మీరు అదే అనిపించింది, దాంట్లో వాళ్ళు పేరు కూడా వెల్లడించలేదు. పోలీస్ స్టేషన్ వరకు కూడా చాలా బలవంతంగా పోలీసులు తీసుకొస్తే తప్ప కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉండింది. ఇప్పుడు పోలీస్ తరఫున మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మహిళల గురించి, వాళ్ళ భద్రత గురించి, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి. ఇప్పుడు నిర్భయకు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలని మీరు చెప్పదలుచుకున్నారు? మొదటి నుండి మేము చెప్తున్నాము, అంటే మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కూడా మేము అన్ని రకంగా అంటే ఈవెంట్స్ కూడా, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ మేము మహిళా స్టూడెంట్స్కి, తర్వాత జనరల్ మహిళలకి కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేస్తాం. ఈ వర్డిక్ట్కి సంబంధించి మీరు ఏమైనా ప్రచారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా చెప్తాము. ఇది ఒక మంచి వర్డిక్ట్ ఉంది, అందరికీ తెలియాలి, అంతే మెన్కి కూడా తెలియాలి దట్ ఇలాంటి ఆలోచన కూడా ఉంటే ఇలాంటి జడ్జ్మెంట్ రావచ్చు అండ్ డెత్ సెంటెన్స్ రావచ్చు. ఓకే, మొత్తానికి విన్నారు కదా, ఈ వర్డిక్ట్, ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది మహిళా లోకానికి ఒక శుభసూచకమైనటువంటి తీర్పు. ఇలాంటి పైశాచికత్వంగా, అమానుషంగా ఆ నిర్భయ పైన అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డటువంటి ఘటనలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది, ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు అనేటువంటి విషయాన్ని స్వాతి లక్రా చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.